ఒక్క పైస ఇస్తే ఒట్టు గాలికి వదిలేసిండ్రు. ఇవాళ గ్రామాల్లో పోతే పాపం ప్రజలు పట్టణాల్లో గ్రామాల్లో మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు, పిచ్చి కుక్కలతో బాధపడుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకలేవు, ఆసుపత్రుల్లో పోతే మందులు దొరకలేవని నిన్న సాక్షి పేపర్ రాసింది, ఇలా వెలుగు పేపర్ రాసింది. పొద్దుగాల పేపర్ చదివిన. మందులు పోతే స్కానింగ్ మిషన్ పనిచేస్తలేదట, కొన్ని గోళీలేమో లేనేలేవు బయట కొనుక్కోమంటున్నట, 30 రోజుల గోళీలు రాస్తే 10 రోజులకే ఇచ్చిండ్రట. అంటే దవాఖానలలో గోళీలు కూడా లేవు. ఇక మీ పాలన గట్లున్నది. ఇది వెలుగు పేపర్ల, ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో, పత్రికల్లో వచ్చిన వార్తలు చదువుతున్నాను. ఈ మీ పత్రికలు ఇలా ఈ పరిస్థితి ఉన్నది. ఇలా గోళీలు లేవు, దవాఖానల మంచాలు లేవు. ఎందుకు లేవు? పచ్చదనము పరిశుభ్రత లోపించి గందరగోళమైన పరిస్థితి ఇలా గ్రామాల్లో పోతే. ప్రోగ్రామ్ ఇస్తే కనీసం వాళ్ళకి ఏమైనా పైసలు ఉన్నాయా, డీజిల్ పైసలు ఉన్నాయా, వాళ్ళ జీతం ఇచ్చినామా, బ్లీచింగ్ పౌడర్ ఉందా, బుగ్గలు ఉన్నాయా, ఆలోచన ఉండద్దా? ఏం ప్రోగ్రామ్ ఇస్తారని నాకు అర్థం కాదు. ప్రోగ్రామ్ ఇస్తే ఏమని చేయాలి? వాడు పోయి ఆఫీసర్ ఎట్లా పని చేయాలి? నయా పైసా లేకుండా చెట్లు పెట్టుండ్రి అంటే ఆ చెట్లకు కనీసం ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాక్టర్ వద్దా, డీజిల్ వద్దా? చెట్లు తీసుకుపోయి వేయాలంటే ట్రాక్టర్లో డీజిల్ వద్దా? చెట్లు పెట్టడానికి ఆ కూలీల కింద పైసలన్నీ ఇవ్వాలన్నా వద్దా? అంటే మీకు అసలు ఆగమ్య గోచరం, అంతా గందరగోళం, అయోమయం, ఒక అవగాహన లేమి, కన్ఫ్యూజన్. ఎవరు చెప్పరు, ఎదురు చెప్పి ఇప్పుడు కనీసం చెప్పే పరిస్థితి లేదు అక్కడ ఎవరు. ఒక కలెక్టర్ లేచి సార్ మరి డబ్బులు ఎట్లా లేవు, ఈ ప్రోగ్రామ్ ఎట్లా చేయాలని మాట్లాడే ధైర్యం ఇలా పాపం వాళ్ళకు లేకుండా చేసిండ్రు. మీరు ఏమనంటే భయపెట్టిస్తున్నారు మీరు. ఈ రకంగా ఇలా అసలు హరితహారం అనేది ఒక పండగలాగా జరిగే తెలంగాణలో గత 10 ఏళ్ళు, కానీ ఇలా మొక్కుబడిగా మారిపోయింది. ఆనాడు హరితహారం ఒక పండగ తెలంగాణలో. ఒక 3 నెలలు 4 నెలలు ఎక్కడ చూసినా చెట్లు పెట్టే కార్యక్రమం జరిగేది. ఇలా ఇక్కడ చూసినా తెలంగాణలో పచ్చదనం ఎందుకు కనబడుతుంది? ఒక 10 ఏళ్ల ప్రయత్నం. ఆనాడు హరితహారం ఒక పండగ అయితే నేడు ఒక మొక్కుబడి కార్యక్రమంగా మారిపోయింది హరితహారం. అసలు మీకు పట్టింపే లేదు. ప్రోగ్రామ్ ఇస్తే ప్రోగ్రాంకు ఎట్లా జరుగుతుంది ఈ ప్రోగ్రాము, ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం ఎవరు, దీని నిధులు ఏంటి, దీన్ని ఏ రకంగా జరగాలని ఉందా ఏమన్నా? దెర్ ఈజ్ నో మనీ, దెర్ ఈజ్ నో ప్రోగ్రామ్ ఎట్ ఆల్. ఇప్పటికైనా ఆలోచన చేసి నేను డిప్యూటీ సీఎం గారిని, ఆర్థిక మంత్రిని కోరుతా ఉన్నా, తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి. సర్పంచులందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ కేంద్రం నుంచి కూడా 15వ ఆర్థిక సంఘంలో 500 కోట్లు వచ్చినాయి. అవి కూడా మీరు ఆపెట్టుకున్నారు 4 నెలలకెళ్ళి. అవి గ్రామ పంచాయతీలకు ఇచ్చే పైసలు, అవి కూడా ఆపెట్టుకున్నారు 4 నెలలకెళ్ళి. దానికి సమానంగా రాష్ట్రం ఇవ్వాలి. వాస్తవానికి సమానంగా ఇచ్చి పోయింది, వాళ్ళు ఇచ్చినవి కూడా తెలియరు. ఇవాళ కేంద్రం నుంచి ఉపాధి హామీ కింద గ్రామ పంచాయతీలకు ఇచ్చే 800 కోట్లు వచ్చినాయి. కేంద్రం నుంచి నేషనల్ హెల్త్ మిషన్లో 800 కోట్లు వచ్చినాయి. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం కింద 500 కోట్లు వచ్చినాయి. ఈ 2100 కోట్లు ఢిల్లీ నుంచి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గ్రామాలకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిధులను మళ్లిస్తూ ఉన్నది. సరే, ఆ బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయినారు, అడుగుతలేరు వాళ్ళు. గతంలో అయితే అడిగేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయినారు. నెలలు గడిచినా మేము 2100 కోట్లు ఇచ్చినాం, ఎందుకు గ్రామ పంచాయతీలకు ఇస్తలేమని కేంద్ర ప్రభుత్వం అడగదు, ఈ రాష్ట్రం ఇయ్యదు. ఇద్దరు ఒకటైపోయినారు, బడే బాయ్ చోటే బాయ్. ఇవాళ కనీసం మీరు రాష్ట్రం అని ఇవ్వండి, లేదు కేంద్రం ఇచ్చిన పైసలన్నీ ఇవ్వండి. ఇలా దవాఖానాలలో గోళీలు లేవంటే ఎందుకు లేవు? నేషనల్ హెల్త్ మిషన్లో వచ్చిన 800 కోట్లు మీరు ఆపెట్టినరు. గ్రామ పంచాయతీలో డీజిల్కి ఎందుకు పైసలు లేవు? కేంద్రం ఇచ్చిన 500 కోట్లు 15వ ఆర్థిక సంఘం మీరు ఆపెట్టినరు. ఇవాళ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉపాధి హామీలో వాళ్ళు పనిచేసిన 800 కోట్లు కేంద్రం ఇస్తే మీరు ఆపెట్టినరు. ఇదో ఎట్లుందంటే అమ్మ పెట్టదు ఏదో అడక తీరని అన్నట్టు మీరు ఇయ్యరు, కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇస్తలేరు మీరు. తక్షణమే ఈ నిధులు విడుదల చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.